ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఛీ, మరి ఇంత ఘోరంగాన వింటేనే వాంతి వచ్చేలా ఉంది, వింటేనే జుగుప్సాకరంగా ఉంది, వింటేనే ఒళ్ళు కంపరంగా ఉంది తల్లి. నిజంగా ఈరోజు నా వల్ల కావటం లేదు తల్లి. ఎంత అసహ్యం పుట్టిస్తోంది, ఎంత రోతగా ఉంది అంటే చూడటానికి వినటానికి తలుచుకుంటేనే ఒళ్ళు జిల్లుమంటుంది బిడ్డ. నాకే ఇలా ఉంటే నీకెలా ఉంటుంది? ఎందుకో తెలుసా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో తెలుసా? ఈ మాటల వెనుకున్న అర్థం ఏంటో తెలుసా తల్లి? రక్త సంబంధికులే, సొంత బంధువులే ఇక్కడ మోసం, దగ, కుట్ర, మరీ మాట్లాడితే ప్రాణాలకే ప్రమాదం ఉంది తల్లి. ఎలాంటి వ్యక్తుల నీతో ఉన్నారు, ఎలాంటి వ్యక్తుల నీ చుట్టూ ఉన్నారో, ఎలాంటి వ్యక్తులతోన నువ్వు కలిసి జీవనం చేస్తున్నావు? నిజంగా నీ పరిస్థితి తలుచుకుంటే జాలిగా ఉంది తల్లి, కంగారుగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి మనుషుల మధ్య, అలాంటి రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తుల మధ్య నువ్వు ఉన్నావు. అడుగడుగున, అనువనువున, ప్రతి క్షణం అనుక్షణం చెడు కోరుతూ ఉంటే ఒక మనిషి ఎలా ఎదగగలడు, ఎలా బ్రతకగలడు? నీ పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది తల్లి. ఈరోజు ఏది ఏమైనా కూడా వీళ్ళందరినీ దూరం చేయాలి. వీళ్ళ ఏడుపులు, వీళ్ళ చెడు ఆలోచనలు, వీళ్ళు చేసేటటువంటి ప్రతి ఒక్క చెడు, నీకు కోరే చెడు అన్నీ కూడా పటాపంచలు చేస్తాను బిడ్డ. ఒక 2 నిమిషాలు ఆగు తల్లి, నా వల్ల కావటం లేదు. అయితే ఇప్పుడు నువ్వు విని తీరాల్సిందే. లేదు, నిర్లక్ష్యం చేసావు అంటే ఇక నేను నిన్ను కూడా కాపాడలేను, నేను కూడా కాపాడలేను నిన్ను. ఆ తర్వాత నీ ఇష్టం, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన ఒక సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం అర్థమవుతుంది. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెప్తా హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. మీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది, మనసులో ఉన్న కష్టం తీరుతుంది. ఏదైనా దిక్కు తోచని పరిస్థితిలో ఉంటే దారి కనిపిస్తుంది మీకు. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఈ వీడియోని ఎక్కడ కూర్చొని చూస్తున్నావు, ఎటువంటి స్థలంలో కూర్చొని చూస్తున్నావు, నీ పక్కన ఎవరున్నారు ఒక్కసారి చుట్టూ చూడు. నీతో ఎవరైనా ఉన్నారా? నీ పక్కన ఎవరైనా ఉన్నారా? నీ కుటుంబ సభ్యులు కానీ, నీ స్నేహితులు కానీ, లేదా బంధువులు కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఉంటే దయచేసి ఈ వీడియోని ఇప్పుడే ఆపి చూడు. అవును, నేను చెప్పేది అక్షరాల నిజం తల్లి, అక్షరాల నిజం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే, ఒక ప్రశాంతమైన గదిలో ఉన్నప్పుడు తలుపు వేసుకొని చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే ఈ వీడియోని చూడు. ఎందుకో తెలుసా? ఈ వీడియోలో నేను బయట పెట్టబోయే నిజాలు, నీ జీవితంలో జరుగుతున్న భయంకరమైన కుట్రలు పక్కవారికి తెలిస్తే నీ ప్రాణానికే కాదు, నీ మానసిక శాంతికి కూడా చాలా ప్రమాదం. నీ జీవితంలో జరుగుతున్న అతిపెద్ద ద్రోహాన్ని, కుట్రని ఈ రోజు నేను బట్టబయలు చేయబోతున్నా తల్లి. నీ కళ్ళ ముందు నవ్వుతూ, నీ ఇంట్లో భోజనం చేస్తూ, నీ నాశనాన్ని కోరుకుంటున్న ఆ సొంత మనుషులు ఎవరో, వారి వెన్నుపోటు నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో ఈ రోజు ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను విను. ఈ వీడియో నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేయబోతోంది కాబట్టి ఎక్కడ ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడు తల్లి. ఇలాంటి రహస్యమైన, శక్తివంతమైన ఒక విషయం ఈరోజు నువ్వు వినబోతున్నావు. నువ్వు విని అసలు ఎలా తీసుకుంటావో అని నాకే కొంచెం కంగారుగా ఉంది బిడ్డ. అలాంటి వార్త ఈ రోజు చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ
నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎంత అద్భుతమైన వ్యక్తివో తెలుసా బిడ్డ? ఈ సృష్టిలో నీకంటే జాలి, దయ, కరుణ ఉన్న వ్యక్తి ఇంకెవ్వరూ ఉండరు. ఎవరైనా కష్టాల్లో ఉంటే నీ జోబులో ఉన్నది మొత్తం తీసి ఇచ్చేస్తావు. వాళ్ళు ఎవరో కాదు, మన వాళ్లే కదా అని నమ్ముతావు. నీ ఇంట్లో శుభకార్యం జరిగినా, పండుగ వచ్చినా, నీకేదైనా మంచి జరిగినా బంధువులందరినీ పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి ఆనందిస్తావు. వారికి కష్టం వస్తే నీ పనులు మానుకుని వెళ్ళి పడిగాపులు గాసి వారికి సహాయం చేస్తావు. కానీ నీకు తిరిగి దక్కిందేంటి? అవమానం, నిందలు, వెన్నుపోటు. ఈ మాట వింటున్నా నీ గుండెల్లో ఇప్పుడు ఒకటే బాధ కదా తల్లి? అవును బాబా, నేను ఎవరి కోసమైతే నా జీవితాన్ని దారిపోసానో వాళ్ళే నన్ను బజారుకు ఈడ్చారు అని నీ లోపల నువ్వు కుమిలిపోతున్నావు. అవునా? అవునా కాదా? నాకు ఇక్కడ చెప్పు తల్లి. నువ్వు విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇంతకాలం నీకు ఏదైతే కాలం గడిచిందో అది అంత బాగా లేదు. నీ జీవితంలో పనికిరాని చెత్తను, నిన్ను మోసం చేసే వ్యక్తులను నీ జీవితం నుంచి బయటకు గెంటెయ్యటానికే నీ సాయి ఇవన్నీ చేశాడు. వాళ్ళ గురించి నీకు తెలియజేశాడు. ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు కనువిప్పు కలిగేలా చేశాడు. ఇప్పుడు నీ కుటుంబంలో, నీ బంధువర్గంలో ఏం జరుగుతుందో నేను చెప్తాను విను తల్లి. నీ ముఖం ఎదురుగా అబ్బా నువ్వు ఎంత మంచివాడివి, ఎంత మంచిదానివి అని పొగిడే ఆ బంధువులే నీ వెనక్కి ఏం మాట్లాడతారు తెలుసా? నువ్వు వెనక్కి తిరగగానే విషం చుమ్ముతారు. వీడు ఎందుకు ఇంత పైకి ఎదుగుతున్నాడు, ఈమె ఎలా ఇంత పైకి ఎదుగుతోంది, వీడు పిల్లలు ఎందుకు ఇంత బాగున్నారు, వీడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని కుళ్ళుకుంటున్నారు. నువ్వు కట్టుకున్న ఇల్లు చూసి, నువ్వు కొన్న కారు చూసి, లేదా బైక్ చూసి, నువ్వు వేసుకున్న బట్టలు చూసి, నగలు చూసి పళ్ళు కొరుకుతున్నారు. నీ సొంత బంధువులే. బయట శత్రువు కంటే కత్తితో పోరాడవచ్చు, కానీ నీ శత్రువు ఇంట్లోనే కూర్చొని నీతో పాటే టీ తాగుతున్నాడు. వీళ్ళు నీపై ప్రయోగిస్తున్నది చేతబడులు కాదు, దానికంటే 100 రెట్లు ప్రమాదకరమైన నరదృష్టి మరియు కుటుంబ దోషం. సొంత రక్త సంబంధికులే లేదా దగ్గరి బంధువులు నీ నాశనం కోరుకునే దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నీ ఇంట్లో ఎప్పుడూ లేని విధంగా అకారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే వచ్చి నెలలాగా ఖర్చు అయిపోతుంది. చేతికి ఎదుగొచ్చిన బిడ్డలు ఎందుకు పనికి రాకుండా పోతారు. ఆ బిడ్డల మాట వినరు, మొండిగా తయారవుతారు. ఎంత కష్టపడినా నీ పనిలో గుర్తింపు ఉండదు. నీ ఆఫీసులో కానీ, నీ వ్యాపారంలో కానీ, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా నీకు గుర్తింపు అనేది ఉండదు. పైగా అవమానం. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం చేస్తూనే ఉంటుంది. మందులు వాడినా తగ్గదు. డాక్టర్లకి ఏమీ అర్థం కాదు. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. ఏదో తెలియని భయం, గుండె దడ నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఇవన్నీ నీకు ఎందుకు జరుగుతున్నాయి అంటే బిడ్డ, 100కు 100% కూడా నీ మీద నీ దగ్గరి బంధువుల ఏడుపు, చెడు దృష్టి ఘోరంగా పడింది బిడ్డ. ఎంత ఘోరంగా అంటే చీ అనిపిస్తుంది. కానీ నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. ధర్మానికి ప్రతీక అయినటువంటి నీ సాయి బిడ్డవు నువ్వు. ఎవరు ఎంత కుట్రలు చేసినా, ఎంత ఏడ్చినా, ఈ రోజు నీకు ఒక అద్భుతమైన, అతి రహస్యమైన ఒక తాంత్రికాన్ని చెప్పబోతున్నాను. ఆ తాంత్రికం చేశావు అంటే ఎవరి కుట్రలైనా, ఎవరి కన్నీళ్లు అయినా, ఎవరి చెడు చూపులైనా, చెడు ఆలోచనలైనా, చెడు ప్రయోగాలైనా పటాపంచలైపోతాయి. నీ తల వెంట్రుకను కూడా తాకలేవు. నీ సాయి రక్షణ కవచమే నిన్ను రక్షించుకుంటాడు బిడ్డ. జాగ్రత్తగా విను. ఈ వీడియోని నేను ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పానో ఇప్పుడు అర్థమైందా తల్లి? ఎందుకంటే నేను చెప్పబోయే ఈ పరిహారం నువ్వు చేస్తున్నట్లు నీ ఇంట్లో వాళ్ళకు తప్ప బయట వాళ్ళకు కానీ, నీ బంధువులకు కానీ అస్సలు తెలియకూడదు. ఈ పని చేశావు అంటే నీ మీద పడి ఏడుస్తున్న వారు, నీ నాశనం కోరుకుంటున్న ఆ పాత బంధువులు సొంత కర్మలో తామే అనుభవిస్తారు. వారి ఏడుపు వారి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. వారు ఏదైతే ఆలోచించారో మళ్ళీ వాళ్ళ వెనక వెళ్ళిపోతుంది. నీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పరుస్తాను తల్లి. దీని గురించి చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం బిడ్డ. ఎన్నో గూఢమైన విషయాలు అనేవి నీకు నేను అందివ్వబోతున్నాను. వాటన్నింటిని కూడా నువ్వు శ్రద్ధగా మనసు పెట్టి విను. పొరపాటు చెయ్యకు. దీనికి కావలసిన వస్తువులు: ఒక గుప్పెడు కళ్ళుప్పు, 1 స్పూను నల్ల ఆవాలు మరియు 3 పచ్చ కర్పూరం బిళ్ళలు. ఈ పరిహారాన్ని నువ్వు మంగళవారం రాత్రి లేదా శనివారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత మాత్రమే చెయ్యాలి తల్లి. ఇంట్లో అందరూ పడుకున్నాక లేదా అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో చెయ్యి. ముందు స్నానం చెయ్యి. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని తూర్పు దిక్కుకు కూర్చో. నీ ఎడమ చేతిలో ఆ గుప్పెడు కల్లుప్పు, నల్ల ఆవాలు తీసుకో. దానిపైన ఆ 3 పచ్చ కర్పూరపు బిళ్ళలు పెట్టు. ఇప్పుడు నీ కుడి చేతిని ఆ ఎడమ చేతి మీద మూసి ఉంచు. కళ్ళు మూసుకొని నీ ఇష్టదైవాన్ని ప్రార్థించు, నీ కులదైవాన్ని ప్రార్థించు, నీ సాయిని తలుచుకో. తండ్రి, నాకు
తెలుసో తెలియకో నేను ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే నన్ను క్షమించు, మన్నించు. కానీ నా ఎదుగుదలను చూసి, నా కుటుంబ సంతోషాన్ని చూసి ఓర్వలేక నా బంధువులు లేదా నాకు తెలిసిన వారు నా మీద ప్రయోగిస్తున్న నరదృష్టి, కనుదృష్టి, నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఈ క్షణమే నా ఇంటి నుంచి, నా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోవాలి. నా నాశనం కోరుకునే వారి ఆలోచనలు భస్మం అయిపోవాలి అని గట్టిగా సంకల్పం చేసుకో. ఇలా సంకల్పం చేసుకున్న తర్వాత ఆ చేతిలో ఉన్న ఉప్పు, ఆవాలు, కర్పూరం ఈ మూడింటిని తీసుకొని నీ తల చుట్టూ ఎడమ నుంచి కుడికి 7 సార్లు తిప్పు. అలాగే కుడి నుంచి ఎడమకి 7 సార్లు తిప్పు. నీ ఇంట్లో ఏ గదిలో అయితే నువ్వు నిలబడుకున్నావో, ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో అక్కడ నువ్వు ఈ విధంగా చేయి. ఎక్కడైతే అశాంతి ఉందో ఆ గదంతా ఆ చేతితోనే ఒక్కసారి తిరుగు. తర్వాత వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్ళే ఆరు బయట కానీ, నీ కాంపౌండ్ లోపల కానీ ఒక మట్టి ప్రమిదలో లేదా ఒక పాత ప్లేట్లో ఈ ఉప్పు, ఆవాలు, కర్పూరం మొత్తం వేసి అగ్గిని ముట్టించు, అంటే వెలిగించు. అది కాలిపోతున్నప్పుడు అందులో నుంచి వచ్చే చిటపట శబ్దాలను విను. ఆ ఆవాలు, ఉప్పు ఎలాగైతే కాలి బూడిద అవుతున్నాయో నీ మీద ఏడుస్తున్న బంధువులు, చెడు కళ్ళు, వారి కుట్రలు, నీ పాలెట ఉన్న దరిద్రం అంతా ఆ క్షణమే కాలి బూడిదైపోతుంది బిడ్డ. ఇది అక్షర సత్యం. మీ సాయి ఇస్తున్న మాట. ఆ మంట ఆరిపోయేంత వరకు అక్కడే నిలబడి మనసులో నువ్వు ఏం చెప్పుకుంటావు అంటే నీ ఇష్టదైవాన్ని తలుచుకో. ఆరిపోయిన తర్వాత ఆ బూడిదను నీళ్ళల్లో కడిగేసి వెనక్కి చూడకుండా ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని వచ్చి పడుకో. ఈ చిన్న ప్రయోగం నువ్వు చేశావు, ఈ చిన్న పరిహారం చేశావు, ఇది నీ జీవితంలో చేసేటటువంటి అద్భుతాన్ని తెల్లవారేసరికి నీ కళ్ళారా నువ్వు చూస్తావు. నీకే అర్థమైపోతుంది. నీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. నీకు రావాల్సిన డబ్బు మార్గాలు తెరుచుకుంటాయి. నీ మీద కుట్రలు చేసేవారు నీ ముఖం చూడటానికి కూడా భయపడతారు. కానీ ఇకపై నువ్వు కొన్ని కఠిన నియమాలు పాటించాలి బిడ్డ. నీ బంధువులతో ఎలా ఉండాలో నేను చెప్తాను విను. ముందుగా నీ కష్ట సుఖాలు చెప్పకు. నీ ఇంట్లో బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ పిల్లలకు ఎంత జీతం వస్తోంది, నీకు ఎంత వస్తోంది, నువ్వు కొత్తగా కొన్న స్థలం విలువ ఎంత, కొత్తగా కొన్న వస్తువు విలువ ఎంత, నీ ఇంటికి వచ్చిన బంగారం విలువ ఎంత, ఈ విషయాలు సొంత అన్నదమ్ములకు కూడా చెప్పకూడదు. నీ సంతోషమే వాళ్ళ కడుపు మంట. నీ నోరే నీకు అతి పెద్ద శత్రువు. ఈ రోజు నుంచి మౌనం పాటించు. ఎవరైనా అడిగినా ఏదో భగవంతుడి దయ వల్ల, నా సాయి ఆశీర్వాదం వల్ల, మరీ మించిపోతే మీ ఆశీర్వాదాల వల్ల ఇలా గడిచిపోతోంది అని చెప్పి ఊరుకో, నవ్వేసి ఊరుకో. ఇక్కడ భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ ఎదుగుదలను చూసి ఏడ్చే బంధువుల ఇళ్లకు వెళ్ళి భోజనం చెయ్యటం, వాళ్ళు ఇచ్చిన తీపి వస్తువులు, స్వీట్లు లేదా ప్రసాదాలు తినటం మానే. దాని ద్వారా కూడా నీకు చెడు జరిగే అవకాశం ఉంది. ఈ నకారాత్మక శక్తి చాలా త్వరగా నీ శరీరంలోకి ప్రవేశిస్తుంది బిడ్డ. ఇక మూడవది, దూరంగా ఉంచు. ఎవరైతే నీ ముఖం మీద పొగరుతో వెనకాల గోతులు తవ్వుతున్నారో అని నీకు అనిపిస్తుందో వారితో బంధం తెంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక అదృశ్యమైన గీత గీయి. నమస్కారం అంటే నమస్కారం అన్నట్టుగా ఉండు. అతి చనువు పనికిరాదు బిడ్డ. పుట్టుకతోనే యోధులు ఒక కుండలో నీరు ఎలాగైతే ఎవరికి కావాలో వారికి దాహం తీరుస్తుందో నీ జీవితంలో కూడా ఇతరులకు మేలు చేయటానికే నీ జీవితం ఉంది. కానీ నువ్వు మంచితనం చేతగానితనం కాదు. కానీ నీ మంచితనం చేతగానితనం కాదు. ప్రపంచానికి, ఆ మోసగారి బంధువులకి నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఇక్కడ నీకు కష్టాలు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా నీ సాయి? ఇన్నాళ్ళు కూడా నీకు కష్టాలు వచ్చాయని బాధపడ్డావు కదా, ఎందుకు ఇచ్చాడో తెలుసా? నిన్ను ఒక వజ్రంలా మార్చటానికే. నీ జీవితంలో పనికిరాని మనుషులను ఏరి పారేసి నీకు శాశ్వతమైన విజయాన్ని, సిరి సంపదలను ఇవ్వటానికే నీ సాయి ఈ పరీక్షలు పెడుతున్నాడు. నేను చెప్పిన ఈ పరిహారం చెయ్యి బిడ్డ. నీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. నువ్వు తిరిగి మహారాజులా జీవిస్తావు. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు నీ హృదయానికి హత్తుకున్నాయి అని నేను నమ్ముతున్నాను. ఇది కేవలం వీడియో కాదు, నీలాంటి ఎంతో మంది నా బిడ్డల కన్నీటి గాథ. చూసి వదిలేయకు. నువ్వు ఎంతగానో నమ్మే నీ స్నేహితులకు దీన్ని పంపించు, చేరవయ్యి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒక బిడ్డ మోసాల వల్ల, బంధువుల వల్లనే ప్రాణాలు తీసుకున్న స్థితిలో ఉండొచ్చు. నువ్వు చేసే ఈ పంపకం వల్ల కూడా వారి జీవితానికి ఒక దారి చూపిస్తుంది. వారికి నువ్వు చేసిన ప్రాణదానం అవుతుంది. ఇంతవరకు కూడా ఈ వీడియోని చూసావు, ఈ సందేశాన్ని వింటావు అంటే ఇక్కడ నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా ఉందని నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే లేదంటే ఎప్పుడో దీన్ని పక్కకి నెట్టేసి వెళ్ళిపోయేదానివి.
కానీ ఇంతవరకు చివరి వరకు ఆగావు అంటే సాయి ఎంచుకున్న బిడ్డ నువ్వే, సాయి కృప ఉన్న బిడ్డ నువ్వే, సాయి ఆశీర్వాదం ఉన్న బిడ్డవి నువ్వే. అయితే ఇప్పుడు నీ మీద జరుగుతున్న కుట్రలు కుతంత్రాల నుంచి నువ్వు బయటపడాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా నువ్వు చేశావు అంటే నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు బిడ్డ. అన్నీ కూడా నీ సాయి దగ్గరుండి నిన్ను కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు, ఎవరి బారిన పడకుండా కాపాడుకుంటాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్పావు బాబా, నాకు తెలియకుండా నువ్వు కాపాడొచ్చు కదా అని నీ మనసులో నువ్వు అడిగితే, ప్రశ్నిస్తే మరి నువ్వు కూడా తెలుసుకోవాలి కదా ఎవరు ఎలాంటి వాళ్ళని, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలని, ఎవరితో ఎంతవరకు ఉండాలని, ఎవరితో ఏ విషయాలు చెప్పాలి అని అన్నీ తెలియాలి కదా. అందుకనే హెచ్చరిస్తున్నా బిడ్డ, జాగ్రత్తగా ఉండు. ఆపై నీ సాయి ఉన్నాడు, చూసుకుంటాడు. నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదులే, నీ తండ్రి ఉండగా నీకెందుకు భయం దండగా అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.